సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోలపై ఉక్కుపాదం ప్రభుత్వం మోపింది. వరుస ఎన్కౌంటర్లతో భారీ నష్టమైతే కలుగుతోంది. అగ్రనేతలందరూ కూడా హతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సుధాకర్, భాస్కర్ మృతితో కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సుధాకర్ పై ₹1 కోటి వరకు ఇప్పటి వరకు రివార్డు ప్రకటించింది. అలాగే భాస్కర్ పై 25 లక్షల రివార్డు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. హిడ్మా కోసం గాలింపు కొనసాగుతున్న టైంలో చాలా ఏళ్ల తర్వాత హిడ్మా తాజా ఫోటో ఒకటి విడుదలైనట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ లో ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు జల్లెడ పడుతున్నాయి. పచ్చని అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. తుపాకుల మోతలు, బూట్ల చప్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోలను భద్రతా దళాలు ఏరివేస్తున్నాయి. వరుసగా ఎన్కౌంటర్లతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా టీమ్స్ విరుచుకుపడుతున్నాయి. గత 3 రోజులుగా బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ లో జరుగుతున్న ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. పలువురు అగ్రనేతలు నేల కొరికారు. గడిచిన 2 రోజుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. సుధాకర్ పై ఇప్పటికే ₹1 కోటి, భాస్కర్ పై 25 లక్షల రూపాయల రివార్డుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భాస్కర్ సుదీర్ఘ కాలం నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన కోసం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు పలుమార్లు కూంబింగ్ నిర్వహించారు. పలు ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు. భాస్కర్ మృతితో ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అలుముకుంది. ఇటీవల భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును బలగాలు కాల్చి చంపాయి. మే 21న ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు. తాజాగా భాస్కర్, సుధాకర్ రూపంలో మరో 2 అగ్రనేతలను మావో పార్టీ కోల్పోవడం ఇప్పుడు భారీ నష్టంగా చూడొచ్చు. నేషనల్ పార్క్ లో మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు. ఏ విస్తీర్ణంలో ఒక్క పోలీస్ స్టేషన్ కానీ, క్యాంపు కానీ లేదు. దాన్ని మావోయిస్టులు అవకాశంగా తీసుకుని ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నాయి. ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్ట్ నేత మడావి హిడ్మా కూడా ఉన్నట్లుగా సమాచారం. హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా హిడ్మా లేటెస్ట్ ఫోటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. 2 దశాబ్దాల కిందటే మాత్రమే హిడ్మాకు సంబంధించిన ఒక్క ఫోటో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫోటో బయటకు వచ్చింది. ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో తాజాగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా ఫోటో బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జవాన్లు, బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో హిడ్మా దిట్ట. పక్కా ప్లాన్తో భారీ దాడుల్లో పాల్గొనడంతో తక్కువ కాలంలోనే కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు హిడ్మా. మార్చి నాటికి మావోయిస్టులు అనే పదం వినపడకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం 2024లో ఆపరేషన్ కగార్ను ప్రారంభించి మావోలను ఏరివేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 550 మంది వరకు మావోయిస్టులు మరణించారు. అత్యాధునిక సాంకేతికతతో అడవులో అన్నలను భద్రతా బలగాలు అంతమొందిస్తున్నాయి. మావోయిస్టులకు పట్టున్న అబూజ్మడ్, నారాయణపూర్, బీజాపూర్, కాంకేర్, ఆంధ్ర, ఒడిశా బోర్డర్ ఇలా ఆయా ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి లెక్కకు మించిన డ్రోన్లను ఉపయోగిస్తూ మావోల స్పాట్లను గుర్తిస్తున్నారు. అనంతరం వారికి స్పాట్ పెడుతున్నారు. ఎన్కౌంటర్లు ఆపి వారితో చర్చలు జరపాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు ఆసక్తి చూపట్టడం లేదు.